నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు రేపటి నుంచి అమరావతి నిర్మాణ సంకల్ప దీక్షలు స్వగ్రామం నారావారిపల్లెలో పుట్టమట్టి సేకరణ ప్రారంభించనున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు ఈ నెల 16న ప్రాంగణం రహదారి విస్తరణ పనులు పరిశీలించనున్న సీఎం విశాఖ విమానాశ్రయం సుందరీకరణ పనులు ప్రారంభం ఉద్హుద్పై విజయానికి గుర్తుగా పునరంకిత సభ ఆర్కే బీచ్లో ప్రదర్శన వసతి గృహాలకు సన్నబియ్యంపై ఆరోపణలు ఖండించిన ఈటెల తనిఖీలు చేయాలని విపక్షాలకు సవాల్ స్వీకరించిన తెలుగుదేశం తెలంగాణలో ఊరూరా ఉత్సాహంగా బతుకమ్మ సంబురాలు తీరొక్క పాటలతో అలరిస్తున్న మహిళలు వరంగల్లో జాగృతి ఉత్సవం బీహార్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్ 57% నమోదైన ఓటింగ్ మలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జోరుగా ప్రచారం ముంబైలో పాక్ రచయిత పుస్తకావిష్కరణపై శివ సైనికుల నిరసన సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడి తీవ్ర అభ్యంతరం చెప్పిన అన్ని పార్టీల నేతలు అర్థశాస్త్రంలో స్కాట్లాండ్ ఆర్థికవేత్తకు నోబెల్ ద్రవ్య వినియోగం పేదరికం సంక్షేమంపై చేసిన అధ్యయనానికి దక్కిన అత్యున్నత పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఈ నెల 13 నుంచి 22 వరకు అమరావతి నిర్మాణ సంకల్పం పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో వివిధ రూపాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు మన మట్టి మన నీరు మన అమరావతి పేరుతో గ్రామాల్లోని ఆలయాలు పవిత్ర స్థలాల నుంచి పుట్టమట్టిని వాగులు వంకల నుంచి పవిత్ర జలాలను సేకరించి సర్వమత ప్రార్థనల మధ్య పురవీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపింది. ఈ నెల 15 రాత్రి మండల కేంద్రాలకు తరలించి 16, 17 తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 17నే నియోజకవర్గ కేంద్రాలకు అక్కడి నుంచి 18 సాయంత్రం ఊరేగింపుగా బయలుదేరి 19 నాటికి సేకరించిన మట్టి నీరు రాజధాని ప్రాంతానికి చేర్చనున్నారు. ఈ నెల 18న అన్ని పట్టణాల్లో 5K 10K రన్ నిర్వహించాలని ఇందులో ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. మనమట్టి మన నీరులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తన సొంత గ్రామం నారావారిపల్లెలో మట్టి నీరు స్వయంగా సేకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో నారావారిపల్లెకు చేరుకుంటారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. 250 ఎకరాల విస్తీర్ణంలో శంకుస్థాపన సహా 3 వేదికల నిర్మాణం పార్కింగ్ స్థలాలు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక మంత్రి నారాయణ ప్రజాప్రతినిధులు అధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 16 తర్వాత శంకుస్థాపన ప్రాంగణం కరకట్ట రహదారి విస్తరణ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు. ప్రధాని రాకను దృష్టిలో పెట్టుకుని 18న ప్రత్యేక భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోనున్నాయి. అనేక మంది ప్రముఖులు వస్తున్నందున 20, 21వ తేదీల్లో గన్నవరం నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు వాహనాలు రిహార్సల్స్ నిర్వహించనున్నారు. ఈ అన్ని ఏర్పాట్లు కూడా 19th ఈవినింగ్కి పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా అధికారులకి ఆదేశం ఇచ్చాం. డయాస్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 డయాస్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క డయాస్ మీద సుమారుగా 250 నుంచి 350 కూర్చునేటట్టుగా, మెయిన్ డయాస్లో కేవలం ప్రైమ్ మినిస్టర్ సీఎం వాళ్ళు ఉండేటట్టుగాను, తర్వాత దాని ముందు యాక్చువల్గా ఒక డయాస్ వేస్తున్నారు. ఆ డయాస్ మీద ఒక 3 పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా పర్ఫార్మెన్సెస్ పెడుతున్నారు. విశాఖ నగర వాసులు హుద్హుద్ తుఫాను సృష్టించిన విలయాన్ని ఎదుర్కొన్న తీరు అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. హుద్హుద్ తుఫాను విలయానికి ఏడాది పూర్తయిన వేళ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో పునరంకిత ర్యాలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు విశాఖ వాసులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కాగడాలు నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు పోరాట స్ఫూర్తిని చాటాయి. అనంతరం నిర్వహించిన పునరంకిత సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి విపత్తుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన్ని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కరెంటు పూర్తిగా ఆఫ్ చేసి ఎక్కడ కూడా మనుషులు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల ప్రాణ నష్టాన్ని
పూర్తిగా నివారించగలిగాం. ఎంతో మొక్కవోని ధైర్యంతో పుట్టినంత దుఃఖం వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని త్వరలోనే మన తిరిగి విశాఖపట్నాన్ని మామూలు స్థాయికి తీసుకురావడం కోసం మీ అందరూ చేసిన ఇక సహకారం ఏతుందో అది మర్చిపోలేనిదని మీ అందరికీ మనం చేస్తున్నాను. విశాఖ కేంద్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖలో పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు. ఫిలిం నగర సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి శంకుస్థాపన చేసిన చంద్రబాబు తర్వాత విశాఖ విమానాశ్రయ సుందరీకరణ పనులు ప్రారంభించారు. హుదూద్ తుఫాన్ ఎదుర్కొన్న స్ఫూర్తితోనే విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని వెంకయ్య పునరుద్ఘాటించారు. ఒక పక్క హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటున్నాయి, విశాఖపట్నం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి నగరం, సుందర నగరం, బ్రహ్మాండమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడైతే మీరు సెట్టింగ్లు వేసుకోవాలి కానీ ఇక్కడ సెట్టింగ్ కూడా అవసరం లేదు. ప్రకృతి సౌందర్యమైనటువంటి ప్రదేశం, ఇక్కడ బ్రహ్మాండంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో నాకు విశ్వాసం ఉంది అన్ని రంగాల్లో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రం యొక్క సహకారం మనకు అవసరం. ఇద్దరు కలిసి పనిచేయడానికి అవసరం ఎంతో ఉంది. రాజకీయం చేసి వివాదాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పని అందరినీ కోరుతా ఉన్నాను నేను. ఆంధ్రప్రదేశ్ను హార్డ్వేర్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. గతంలో సాఫ్ట్వేర్ ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చామని, ఈసారి హార్డ్వేర్పై దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సజ్జలో ఉత్పత్తి చేసిన జియోనీ మొబైల్ ఫోన్ను విశాఖలో ఆవిష్కరించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే చైనా సంస్థలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. Among Indians, out of 4, 1 is from my state, that is Andhra Pradesh. It is a knowledge hub now. What I am thinking now, I am focusing on hardware. There are so many advantages. One is knowledge force is available, and also very creative people, very disciplined labor force. Apart from all these things, very active government. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు కొత్తగా 2 జలాశయాలు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో నగరాలు, పట్టణాల్లో మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణంపై సమీక్షించిన కేసీఆర్ పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులకు కొరత లేదన్న కేసీఆర్ పట్టణాల్లో అక్రమ నిర్మాణాల నియంత్రణ సహా ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పట్టణాల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యానికి బదులు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారంటూ తెలుగుదేశం చేసిన విమర్శలను తెరాస సర్కార్ తోసిపుచ్చింది. సన్నబియ్యం పంపిణీపై విపక్షాల విమర్శలు అర్ధరహితమని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి గడిపిన చరిత్ర తమదని తెలుగుదేశం నేతలు ఎప్పుడైనా హాస్టళ్లకు వెళ్లారా అని ఈటెల ప్రశ్నించారు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను నియంత్రించే క్రమంలో 2000 కేసులు నమోదు చేసినట్టు ఈటెల వెల్లడించారు. మీకు పేద ప్రజల పట్ల, పేద విద్యార్థుల పట్ల మమకారమే ఉంటే మీరు పోయి చెక్ చేయండి, మీరు కోరండి. ఫలాని హాస్టల్లో రీసైకిల్ బియ్యం వచ్చినాయి, ఫలాని హాస్టల్లో సన్న బియ్యం జాగాలో దొడ్డు బియ్యం వచ్చినాయి అని సూచన చేసే ప్రయత్నం చేయండి తప్ప నీచమైన సంస్కృతికి ఒడిగట్టకండి. తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల పరిశీలనకు తాము సిద్ధమని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యం వ్యవహారంలో తాము ఎవరిని పరుష పదజాలంతో దూషించలేదని, ఆర్థిక మంత్రి ఈటెలపై తమకు గౌరవం ఉందని రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని వసతి గృహాల్లో పరిస్థితులను మాత్రమే తాను బయటపెట్టినట్లు రేవంత్ చెప్పారు. స్పష్టంగా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన వైఖరితోటి విచారించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశించినాం. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను దూషించడం కానీ కూడా చేయలేదు.
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ అన్న తేడా లేకుండా వీధులన్నీ బతుకమ్మ పాటలతో మారుమోగుతున్నాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో వీధులన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. 10 జిల్లాల్లో బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు కోలాటాలు ఆడుతున్నారు. తీరొక్క పువ్వులతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ బొడ్డెమ్మ ఆడుతూ ఇంటిల పాదిని చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఉద్రాశ పువ్వప్పునే గౌరమ్మ, ఉద్రాశ కాయప్పునే గౌరమ్మ, ఉద్రాశ చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, కాకర పువ్వప్పునే గౌరమ్మ, కాకర కాయప్పునే గౌరమ్మ, కాకర చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 49 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 57% పోలింగ్ నమోదైంది. ఈ ఉదయం 7ంటికి పోలింగ్ ప్రారంభం కాగా మొదట్లో మందకొడిగానే సాగింది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించి ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభం కాగా 49 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన 13,212 పోలింగ్ కేంద్రాల్లో 1,35,00,000 మందికి పైగా నమోదైన ఓటర్లలో 57% మంది 583 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ విడతలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,20,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించడం సహా హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో ఎన్నికల సంఘం పరిస్థితి సమీక్షించింది. నక్సల్ ప్రాబల్యం ఉన్న 9 స్థానాల్లో పోలింగ్ను 3 గంటలకే ముగించింది. మరో 4 విడతల పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ 8న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. బీహార్లో తొలి విడత పోలింగ్ జరుగుతుండగానే మలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా బభువా, జహానాబాద్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన జయప్రకాష్ నారాయణ్ శిష్యులమని చెప్పుకునే ఇరువురు ఆ మహనీయుడిని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బీహార్ మంత్రి అవధేష్ వ్యవహారాన్ని విమర్శనాస్త్రంగా చేసుకున్న మోదీ నితీష్ జపిస్తున్న సుపరిపాలన మంత్రంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. లంచం ద్వారా లబ్ధి పొందే 5 మంత్రుల పేర్లు వెల్లడించాలన్నారు. मैं तो टीवी पे देखा रात को मुंबई से आने के बाद 4 लाख रुपया जेपी के जन्मदिन पर। जेपी का ऐसा अपमान कभी नहीं हुआ होगा जब तक भारतीय जनता पार्टी यहां सरकार का हिस्सा थी। तब तक तो कोई भ्रष्टाचार की घटना न घटी, लेकिन जैसे ही ये महाशय ने नए जोड़ीदार ढूंढ लिए जिनका इतिहास इन्हीं कामों में मशहूर है और जिन कामों को न्यायालय ने भी थप्पा मार दिया है, सारी बाजी बिगड़ने लगी।
भाइयों बहनों, यही चला तो बिहार में कुछ बचेगा क्या? भाइयों बहनों, निर्णय आपको करना है। శివసేన బెదిరింపులు దాడుల మధ్య పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ ముంబైలో జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రత మధ్య అబ్జర్వ్డ్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైదర్ ఏ హ్యాక్ నార్ ఏ డవ్ పుస్తకం విడుదలైంది. అంతకుముందు ఓఆర్ఎఫ్ సభ్యులతో శివ సైనికుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది. ముంబైలో పాకిస్తానీల కార్యక్రమాలు జరగనిచ్చే ప్రసక్తే లేదని శివసేన తేల్చి చెప్పగా ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఓఆర్ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై దాడికి దిగారు. కులకర్ణి ఇంటికెళ్లి ఆయన ముఖానికి నల్లరంగు పూశారు. అయినా పుస్తకావిష్కరణ ఆగబోదన్న కులకర్ణి కసూరి చెప్పినట్లుగానే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సుధీంద్ర కులకర్ణిపై శివసేన వైఖరిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, భాజపా అగ్రనేత అడ్వాణి తీవ్రంగా ఖండించారు. डेमोक्रेसी मस्ट इंश्योर टॉलरेंस फॉर डिफरेंट पॉलिटिक्स। पिछले दिनों में जो भी इस प्रकार के लक्षण दिखे हैं कि जहां पर अगर कोई व्यक्ति या कोई दृष्टिकोण आपको स्वीकार नहीं है तो आप उसके ऊपर हमला करें, उसके ऊपर हिंसा करें, ये देश के लिए बहुत चिंता की बात है और कोई भी करता है तो मैं उसकी निंदा करता हूं। రైతుల రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయడం సహా అందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13, 14న అన్ని జిల్లా కేంద్రాలు, ఆప్కాబ్ కేంద్రాల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం తెలంగాణ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 14న గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ రామన్ చెప్పారు. తర్వాత 2 రోజుల్లో కేంద్ర మంత్రులు రాష్ట్రపతిని కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణం కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం కోరారు. పంట నష్టపోయిన అన్నదాతలకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై స్వరాజ్ అభియాన్ సంస్థ గుర్తించిన అంశాలు, చేసిన సూచనలను కోదండరాం హైదరాబాద్లో వెల్లడించారు. అన్నదాతలను కాపాడేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపిన నివేదికలో కోదండరాం కోరారు. స్వరాజ్ అభియాన్ తరఫు నుంచి యోగేంద్ర యాదవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసినారు. ఈ ఉత్తరంలో ఉన్న స్థూలంగా విషయం ఏంటంటే కరువు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ కరువు పరిస్థితుల కారణంగా బతుకుదెరువు అవకాశాలను కోల్పోయి చాలామంది వలసపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది. రైతులను, గ్రామస్తులను ఆదుకోవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాల కొరతపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కర్నూలులోని ప్రభుత్వ కేబీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో 1300 మందికి 12 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని విద్యార్థులు రాసిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించిన కోర్టు అక్కడి పరిస్థితులపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంకా ఎన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్ని రెవెన్యూ సిబ్బంది సాయంతో పరిశీలించి వచ్చే నెల 2 నాటికి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది. వినియోగం, పేదరికం, సంక్షేమంపై అధ్యయనం చేసిన స్కాట్లాండ్ ఆర్థికవేత్త అంగస్ డేట్ను 2015 ఏడాదికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డేటన్ వినియోగదారులు ఏ వస్తువుల కొనుగోలుకు ఎంతెంత మొత్తం కేటాయిస్తారు, సమాజం ఆదాయంలో ఎంత మొత్తం ఖర్చు అవుతోంది, ఎంత మొత్తం పొదుపు అవుతోంది, సంక్షేమం, పేదరికాన్ని లెక్కించడం, విశ్లేషించడం ఎలా అనే అంశాలపై జరిపిన పరిశోధనలు చేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్హోమ్లో తెలిపింది. నేపాల్ 38వ ప్రధానిగా వామపక్షాలకు చెందిన సీనియర్ నేత ఖడ్గ్ ప్రసాద్ శర్మ ఓలీ బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్ సమక్షంలో ప్రధానిగా ప్రమాణం చేసిన కేపీ శర్మ 2 ఉప ప్రధానులు, 5 మంత్రులతో చిన్నపాటి మంత్రివర్గం ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో చిన్న పార్టీల మద్దతుతో మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలాపై విజయం సాధించిన ఓలీ నేపాల్లో అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టారు. ఉత్పత్తి, మైనింగ్, ఉత్పాదక వస్తువుల రంగాలు పుంజుకున్న వేళ ఆగస్టులో దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. గత ఏడాది ఆగస్టులో 0.5% మాత్రమే వృద్ధి నమోదు చేసిన పారిశ్రామిక ఉత్పత్తి ప్రగతి సూచి ఐఐపి ఈసారి 6.4% ఎగబాకింది. ఐఐపిలో 75% వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టులో 6.9% వృద్ధి చెందినట్లు గణాంక శాఖ వెల్లడించింది. ఆగస్టులో మైనింగ్ రంగం 3.8% పురోగతి సాధించినట్లు చెప్పిన గణాంక శాఖ పెట్టుబడుల రాకకు కొలమానంగా నిలిచే ఉత్పాదక వస్తువుల రంగం 21.8% వృద్ధి చెందిందని వివరించింది.
నిత్యావసర వస్తువులు పప్పుల ధరలు పెరిగిన వేళ సెప్టెంబర్లో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. ఆగస్టులో 3.74% నమోదైన ద్రవ్యోల్బణ సూచి సెప్టెంబర్లో 4.41% ఎగబాకింది. ఆగస్టు నెలలో 2.20% నమోదైన ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 3.88% పెరిగిందని వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా సెప్టెంబర్లో పప్పుల ధరలు 29.76%, తృణధాన్యాలు 1.38%, మాంసం, చేపలు, గుడ్ల ధరలు మాత్రం 5.59% తగ్గినట్టు గణాంక శాఖ వెల్లడించింది. వచ్చే 2 త్రైమాసికాల్లో విదేశీ ఆదాయంలో తగ్గుదల కనిపించవచ్చన్న ఇన్ఫోసిస్ అంచనాలు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఆరంభంలో 255 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ చివరకు 175 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ ఉదయం 27,243 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 27,305 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో ఇన్ఫోసిస్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయగా 26,856 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 26,904 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 46 పాయింట్ల క్షీణించి 8,144 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి అమరావతి నిర్మాణ సంకల్ప దీక్షలు. స్వగ్రామం నారావారిపల్లెలో పుట్టమట్టి సేకరణ ప్రారంభించనున్న చంద్రబాబు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు. ఈ నెల 16న ప్రాంగణం, రహదారి విస్తరణ పనులు పరిశీలించనున్న సీఎం. విశాఖ విమానాశ్రయం సుందరీకరణ పనులు ప్రారంభం. ఉద్హుద్పై విజయానికి గుర్తుగా పునరంకిత సభ, ఆర్కే బీచ్లో ప్రదర్శన. వసతి గృహాలకు సన్నబియ్యంపై ఆరోపణలను ఖండించిన ఈటెల. తనిఖీలు చేయాలని విపక్షాలకు సవాల్, స్వీకరించిన తెలుగుదేశం. తెలంగాణలో ఊరూరా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు. తీరొక్క పాటలతో అలరిస్తున్న మహిళలు. వరంగల్లో జాగృతి ఉత్సవం. బీహార్లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. 57% నమోదైన ఓటింగ్. మలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జోరుగా ప్రచారం. ముంబైలో పాక్ రచయిత పుస్తకావిష్కరణపై శివ సైనికుల నిరసన. సుధీంద్ర కులకర్ణిపై సిరాదాడి. తీవ్ర అభ్యంతరం చెప్పిన అన్ని పార్టీల నేతలు. అర్థశాస్త్రంలో స్కాట్లాండ్ ఆర్థికవేత్తకు నోబెల్. ద్రవ్య వినియోగం, పేదరికం, సంక్షేమంపై చేసిన అధ్యయనానికి దక్కిన అత్యున్నత పురస్కారం. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.